జిల్లా పుట్టపర్తి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు మంత్రులు సవిత, టీజీ భరత్, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు పలసిందూరు, అలాగే కందికుంట వెంకటప్రసాద్, ఎంఎస్ రాజు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక ఊరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం చాయపురానికి చేరుకొని ఇక కాలువను పరిశీలించారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సీఎం సమావేశమవుతున్నారు. ఇక చాయపురం ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు. సీఎం పర్యటన సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు జిల్లా పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రసూల్, సీఎం జిల్లా టూర్ పై అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలోని ఛాయాపురం గ్రామానికి చేరుకున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొదట పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రత్యేక విమానాశ్రయం కూడా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఘన స్వాగతం చెప్పారు. ప్రధానంగా మంత్రి టీజీ భరత్ తో పాటు సవితమ్మ, అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, అదేవిధంగానే ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ రాజు, ఎంఎస్ రాజు తదితరులు వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలికారు. మాజీ మంత్రి వీళ్ళందరూ కూడా అయితే అక్కడి నుంచి వారందరితో కూడా స్వాగతం అదేవిధంగా కొద్దిసేపు చంద్రబాబు నాయుడు ఛాయాపురం గ్రామంలో ఆయన పర్యటన ఉంది. ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నటువంటి హెలికాప్టర్లో ఛాయాపురానికి చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ అదేవిధంగానే డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్, మంత్రి పయాలు చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ప్రస్తుతం హండ్రీలో సుజల స్రవంతి కాలువ పనులకు సంబంధించినటువంటి ఇక్కడ వైద్యులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగానే అందుకు సంబంధించినటువంటి అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వివరించారు. అయితే ఎవరు ఏంటి, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఇక్కడ ఎప్పటి లోపల పూర్తి చేస్తారు అనేటువంటి విషయాలను, అదేవిధంగానే సంబంధించినటువంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నటువంటి అందరికీ సంబంధించినటువంటి అధికారులతో పూర్తి కూలంకషంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు. అదేవిధంగానే ఈ బంగారు కుటుంబాలు, అదేవిధంగానే ఈ వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటారు, వీటన్నింటి మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించారు. మరి కొద్దిసేపట్లో ప్రజావేదిక వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకొని ప్రజలతో ఆయన ముఖాముఖి మాట్లాడేటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా 11:30 గంటలకు రావాల్సినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమం దాదాపుగా గంటకు పైగా ఆలస్యంగా జరిగింది. ఉదయం నుంచి కూడా మహిళలు ఇక్కడ ప్రజావేదిక కార్యక్రమం అంటే చాలా లిమిటెడ్ గా ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడేటువంటి ఇది ఉంది. మొత్తం ఉదయం నుంచి బాగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి సదుపాయాలను కూడా సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రజావేదిక కార్యక్రమాన్ని చూసేందుకు తిరిగించేందుకు కూడా ఇక్కడ జనం ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ రసూల్.